ఆగస్టు 15, 1947 సూర్యుడు ఉదయించక ముందే ఒక కొత్త ఉదయం మన భూమిపై పుట్టింది. 200 ఏళ్ల బానిసత్వం, త్యాగాల గాథ, కన్నీటి చరిత్ర. ఆ రోజు అర్ధరాత్రి జెండా ఎగిరింది. కానీ గాలివాసన మారింది. అది స్వేచ్ఛ వాయువుల సువాసన. కానీ స్వాతంత్రం కేవలం జెండా కాదు, అది ఒక వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటంటే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉండాలని. మరి ఆ వాగ్దానం మనం నెరవేర్చామా? బ్రిటిష్ పాలనలో మన ఆస్తులు, మన ధర్మం, మన గౌరవం అన్ని దోపిడీ అయిపోయాయి. రైతు పంట పండించినా ఆకలితో చచ్చేవాడు. వాళ్ళ స్వార్థం కోసం కొత్త విద్యా విధానాలు తెచ్చారు. కుల మతాలు రెచ్చగొట్టారు. కేవలం 3% మందికి మాత్రమే భాష, మతం, కులం విభజన సాధనాలుగా చేసుకొని మనలో మనకే చిచ్చు పెట్టి డివైడ్ అండ్ రూల్ అని దారుణాలు చేశారు. ఎవరైనా ఏంటని ప్రశ్నిస్తే ఘోరంగా చంపేశారు, జైళ్లలో కుక్కేశారు. అయినా దేశం కోసం, స్వేచ్ఛ కోసం ఎందరో ఎదురు తిరిగారు. గాంధీ అహింస అనే ఆయుధం పట్టాడు. భగత్ సింగ్ భయం అనే గొలుసును తెంచాడు. నేతాజీ రక్తంతో స్వాతంత్రం కొన్నాడు. 1922లో చౌరీ చౌరా సంఘటనలో ప్రజల ఆగ్రహం మంటలా ఎగిసింది. 1930లో ఉప్పు సత్యాగ్రహం, 380 కిలోమీటర్ల నడక, ప్రతి అడుగుతో బ్రిటిష్ చట్టానికి సవాల్ విసిరారు. 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్. జైల్లో బంధించిన ఆత్మను ఎవ్వరూ బంధించలేకపోయారు. వీళ్ళ ప్రాణాలే త్యాగాలు. లెక్కలేనన్ని ప్రాణాలు పోయాయి. ఆ త్యాగ ఫలితమే మన ఊపిరి మనదైపోయింది. మన దేశంలో మనకు స్వేచ్ఛ దొరికింది. 1947కు ముందు శత్రువు స్పష్టంగా కనిపించేవాడు. ఆ శత్రువే బ్రిటిష్. ఆ తర్వాత శత్రువు మనలో తయారయ్యాడు. అవినీతి, కులాలు, మతాలు, అసమానత, విభజన, మానవత్వం మంట గలిసిపోయి మనిషిలో మృగాలు పుడుతున్నాయి. అప్పట్లో చదువుకోలేని జనాభా, ఇప్పుడు చదువుకున్న పని దొరకని నిరుద్యోగం. అప్పట్లో పేదరికంతో బాధపడేవారు, ఇప్పుడు సంపద ఉన్నా మనశ్శాంతి లేదు. అప్పట్లో ఇన్ఫర్మేషన్ లోపం, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తుఫాన్, కానీ నాలెడ్జ్ లోపం. అప్పట్లో ఒకే లక్ష్యం స్వేచ్ఛ, ఇప్పుడు లక్ష్యాలు వేలల్లో, కానీ యూనిటీ లేదు. అంతా టైం లేదు. సోషల్ మీడియాకే టైం చాలట్లేదు. అసలు స్వతంత్రం 2.0 అంటే మాట స్వేచ్ఛ, కానీ బాధ్యతగా ఉండాలి. ఉంటుందా? ఆర్థిక స్వేచ్ఛ, నీతివంతంగా ఉండాలి, కానీ ఉంటుందా? సామాజిక స్వేచ్ఛ, కానీ సమానత్వంగా ఉండాలి, మరి ఉంటుందా? లేదు కదా. ఎప్పుడో శ్రీశ్రీ వెలుగు నీడలు మూవీలో రాశారు, స్వాతంత్రం వచ్చానని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి అని. నిజమే కదా. ఎందరో ప్రాణత్యాగం చేస్తే ఈ స్వాతంత్రం వచ్చింది. కానీ మనలో మనకే స్వతంత్రత లేదు. పేరుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని గొప్పలు చెప్పుకుంటాం, అంతే. ఎంత చెప్పుకున్నా మనలో నుండి కులభేదం పోదు, మతం భేదం పోదు, అవినీతి పోదు, స్వార్థం పోదు, అంతే. అసలు మన బాధ్యతలేంటో మర్చిపోయి చాలా కాలమైంది. గుర్తు చేసుకుందాం. అంతకు మించి ఏం చేయరు. పర్యావరణం కాపాడటం, అవినీతికి వ్యతిరేకం, సామాజికంగా కలిసి ఉండటం, అందరూ ఒకటే భావన కలిగి ఉండటం. అప్పట్లో దేశం కోసం పోరాడారు, ఇప్పట్లో దేశం కోసం పనిచేయాలి. చంద్రయాన్ నుంచి మంగళయాన్ వరకు ISRO శాస్త్రవేత్తలు కొత్త చరిత్ర రాశారు. సియాచిన్ నుంచి కార్గిల్ వరకు, కార్గిల్ నుంచి మొన్నటి ఆపరేషన్ సింధూర్ వరకు మన సైనికులు మంచు, గాలి, మరణాన్ని లెక్క చేయకుండా పోరాడారు. వర్షం లేకపోయినా, కాలం కలిసి రాకపోయినా మన రైతు పంటను పండించడానికి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒక విలేజ్ లో ఉన్న టీచర్ ఇంటర్నెట్ లేకపోయినా పిల్లలకు డిజిటల్ క్లాస్ రూమ్ డిజైన్ చేశారు. ఒక యువకుడు తన స్టార్టప్ ద్వారా నీరు లేని తన ఊరికి నీరందించాడు. ఒక అమ్మాయి కేవలం తన ల్యాప్టాప్ తో ప్రపంచానికి యాప్ డిజైన్ చేసింది. ఒక వృద్ధుడు తన పెన్షన్ మొత్తాన్ని పేద పిల్లల చదువుకిచ్చాడు. స్వాతంత్రం అంటే పుస్తకంలో చదువుకునే పాఠం కాదు. స్వాతంత్రం అంటే జెండా ఎగురవేసి వందే మాతరం, జనగణమన పాడి సెల్యూట్ చేయడం ఒక్కటే కాదు. స్వాతంత్రం అంటే ప్రతి క్షణం మన చేతిలో ఉండే ఒక అవకాశం. అప్పట్లో త్యాగం చేసి స్వతంత్రం తెచ్చారు. ఇప్పుడు మనం ఆ స్వాతంత్రాన్ని కాపాడాలి. జెండా గాలిలో ఎగురుతుంటే మన హృదయం గర్వంతో నిండాలి.
జెండా నిరంతరం గర్వంగా ఎగురుతూనే ఉండాలి. జెండా ఎగురుతున్నంత వరకు మన ఆలోచనలు, మన పని, మన దేశం అన్ని స్వేచ్ఛగా ఉండాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.